దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత దేవుని యొక్క మాటలు వినడానికి జీవము కలిగినటువంటి ఆయన స్వరము, ఆయన వాక్కులను వినడానికి, బలపరచబడడానికి, అనారోగ్యముగా ఉన్నట్లయితే ఆరోగ్యం పొందుకోవటానికి, అసమాధాన పరిస్థితులలో కుటుంబంలో జీవిస్తూ ఉంటే సంతోషము లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆనందముగా, సంతోషముగా మీ జీవితాలు మార్పు చెందడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున మరొకసారి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. బాగున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారా? మనము కొంతమంది అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో నేను కనిపిస్తూ ఉన్నా, కానీ నా జీవితంలో మార్పు రాలేదేంటి, నా జీవితం ఇంకా ఆశీర్వదించబడలేదేంటి అని నిరుత్సాహపడతా ఉన్నారు. వద్దు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మనలను బలపరచడానికి ప్రయత్నం చేయడు, కానీ బలహీనపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు మనలను బలపరుస్తూ ఉంటాడు. మనము బలపడటానికి కొంత సమయం పడుతుందేమో, బలహీనపడటానికి, జారిపోవటానికి, పడిపోవటానికి చాలా చాలా తక్కువ సమయం పడుతుంది. మనమందరం దేవుని యొక్క మాట వింటే ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉంటాం, బలపరచబడతాం. కనుక ఎక్కడా కృంగిపోవద్దు. ఏ వ్యతిరేక పరిస్థితి వచ్చినా కూడా మీరు వెనుదిరిగి చూడొద్దు, కానీ దేవుని వైపు చూస్తూ మీరు ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు నామమున మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు అటువంటి కృపను మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మనము లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు, లేకపోతే పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, దేవుని బిడ్డలకు, అలానే సార్వత్రిక సంఘములో ఉంటున్నటువంటి మనకందరకు, ఇంకా రక్షింపబడకుండా ఉన్నటువంటి వారందరి కొరకు ఈ మాట వ్రాయించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అందులో వ్రాయబడ్డాయి. అక్కడ పౌలు అంటున్నటువంటి మాట, నేను పరిగెత్తుతా ఉన్నాను అని అంటున్నాడు. ఎక్కడికి పరిగెత్తుతున్నాడు పౌలు భక్తుడు? గురి వద్దకే నేను పరిగెత్తుతా ఉన్నాను అంటే పౌలు ఒక గురిని కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఒక గురిని కలిగి పరిగెత్తినటువంటి అనుభవంలో పౌలు ఉన్నాడు. పౌలు అంటాడు, నేను గురి లేని వాని వలె పరిగెత్తట్లేదు. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయమున మనం ఒక గురిని కలిగి ఉండాలి. ఒక ఉద్యోగం చేయాలి, ఒక వ్యాపారం చేయాలి అంటే ఆ వ్యాపారంలో మనకు ఒక గురి అంటూ ఉండాలి. ఎలాగ నడిస్తే, ఎలాగ చేస్తే, ఎలాగ చదివితే మనకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, మనం అనుకున్నటువంటి టార్గెట్ మనము రీచ్ అవుతాం అంటే టార్గెట్ అనేటువంటిది ఒకటి మనకి ఉంటుంది కదా. అవును కదా ప్రియ? అవును బిడ్డ, మీకంటూ ఒక టార్గెట్ ఉన్నది, మీకంటూ ఒక గోల్ ఉన్నది, ఒక గురి అనేటువంటిది ఉన్నది. మీరు ఏదైతే గురిని కలిగి ఉన్నారో ఆ మార్గంలోనే వెళ్తేనే ఆ గురి దగ్గరకు వెళ్తారు. ఒక ఉదాహరణగా మనం చూస్తే, మీరు మంచి డాక్టర్ కావాలనుకున్నారనుకోండి, మీ చదువుల్లో మీరు డాక్టర్గా ఉండాలి అంటే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంటర్మీడియట్లో అంటే బైపీసీ తీసుకోవాలి. నేను మ్యాథ్స్ బాగా చేస్తాను, సైన్స్ కూడా బాగా చదువుతాను, కానీ మ్యాథ్స్ మంచి మార్క్స్ వస్తాయి, మ్యాథ్స్ నాకు ఇష్టం కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటా, బైపీసీ తీసుకోను, నేను ఎంసెట్ రాస్తాను,
నీట్ ఎగ్జామ్ రాయను అని మనం నిర్ణయించుకొని మన ఆలోచన ప్రకారంగా సైన్స్ని నెగ్లెక్ట్ చేసి మనము మ్యాథ్సే కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, మనకు డాక్టర్గా సీట్ వస్తుందా? అసలు గవర్నమెంట్ మనల్ని రాయిస్తుందా? అసలు మనకు అనుమతి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనకు ఆ గురి లేదు. అందుకే మనం ఒక గురిని కలిగి ఉండాలి. ఒక గురిని కలిగి ఉండాలి. ఆ గురి వద్దకే నేను పరిగెడతా ఉన్నానని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గురి కూడా ఎలా ఉన్నదంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలి. దేవుడు ఒక పిలుపు పిలిచాడు, నన్ను పిలిచాడు దేవుడు. దేవుని యొక్క పిలుపు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పిలుపునకు లోబడాల్సిందే. దేవుని యొక్క పిలుపునకు వ్యతిరేకంగా మనము ఎంత నడిచినా, ఎన్ని మార్గాలలో వెళ్ళినా మనం గమ్యాన్ని చేరుకోలేము. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. దేవుని యొక్క పిలుపు ఎలాంటిదంటే అది ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఇచ్చే పిలుపు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి బహుమానం ఇచ్చేటువంటి దేవుని యొక్క పిలుపు కొరకు మనం ఎలా వెళ్ళాలంటే, ఆ గురి మన కళ్ళ ముందే ఉండాలంటే దేవుడిచ్చేటువంటి ఆ బహుమానము, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము, దాన్ని మనం చూస్తూ ప్రభు వైపే మనం అడుగులు వేయలేము. దేవుని యొక్క బహుమానం పొందుకోవాలని లోకరీతిగా, లోకాశలతోటి, లోకంతో స్నేహం చేస్తూ, అపవాదిని ప్రేమిస్తూ దేవుని మార్గంలో నడవకుండా ఉంటే మనం ఎన్నడూ కూడా దేవుడిచ్చేటువంటి ఆయన ప్రేమామయుడే, కానీ ఆ ప్రేమామయుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైన బహుమానం నువ్వు నేను పొందుకోలేవు. అందుకని మనం ఒక గురిని కలిగి వెళ్ళాలి. గురిని కలిగి మన పరుగు అనేటువంటిది ఉండాలి, నడవటం కాదు. మనం పరిగెత్తాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నా, సమయం లేదు, సమయం లేదు. దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవ చేయాలని అనుకుంటున్నాను, సమయం లేదు. పరిగెత్తండి, పరిగెత్తండి అంతే. ఇంకా ఎంతకాలము నెమ్మదిగా నడుస్తూ ఉంటారు, ఎంతకాలము తాబేల్లాగా, నత్తలాగా నెమ్మదిగా కదులుతూ ఉంటారు. మనం పరిగెత్తాల్సిందే. పరిగెత్తితేనే మనము అనేక ఆత్మలను సంపాదించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సేవకులారా, పరిచారకులారా, పరిగెత్తండి. నెమ్మదిగా నడవటానికి సమయం కాదు. ఆలోచనలో మీరు పరిగెత్తున్నారు, కానీ శారీరకంగా కూడా మీరు పరిగెత్తాలి. శక్తి లేదు, దేవుణ్ణి అడగండి, దేవుడిస్తాడు. ఆయన ఇచ్చినటువంటి దాన్ని బట్టే మీరు ముందుకి కొనసాగండి. ఎక్కడ పరిచర్యలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనేక ఆత్మలను నువ్వు సంపాదిస్తే దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం ఎలాంటిదో తెలుసా? అది ఉన్నతమైన బహుమానం. దేవుని యొక్క పిలుపు ఉన్నతమైనటువంటిది కనుక ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవటానికి నువ్వు పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? మనము నేటి దినాన మన పరుగు ఎలా ఉన్నది అనేటువంటి ఆ మాటలు భక్తులు, కొంతమంది దేవుని యొక్క సేవకులు, కొంతమంది లోకముగా ఉన్నటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి వారు, వారి పరుగు ఎలా ఉంది అనేటువంటిది కొన్ని మాటలు మనము లేఖనాల్లో చూస్తే దేవుని యొక్క వాక్యంలో వారు ఎలా పరిగెత్తారు అనేటువంటిది తెలియజేయబడ్డాయి. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తుడైనటువంటి ఫిలిప్పు పరిగెత్తినటువంటి ఒక అనుభవాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా నీవు దానిని గ్రహించుచున్నావా అని అడిగెను. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి ఫిలిప్పు తను పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాలలో ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భమును ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు.
ఫిలిప్ ఇక్కడ పరిగెత్తుతా ఉన్నాడు. దేని వెంట పరిగెత్తుతున్నాడు అంటే ఒక రథము వెంట పరిగెత్తుతా ఉన్నాడు. ఆ రథములో ఎవరు ప్రయాణం చేస్తా ఉన్నారు అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో ఆ సందర్భం వ్రాయబడింది. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కర్దాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. కర్దాకే రాణి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి ఒక అధికారి, ఒక ప్రధానుడు రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే అపోస్తుడైనటువంటి ఫిలిప్పు ఆత్మచేత నింపబడి ప్రేరేపించబడి ఆ రథము దగ్గరికి పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తడం ఏంటండి అని మీరు ఒక ఆలోచన చేయొచ్చు. ఒక రథము వెళతా ఉంది. వెళుతున్నటువంటి ఆ రథాన్ని నడుస్తూ వెళితే అందుకోగలమా? అందుకోలేరు కదా. అందుకని ఫిలిప్పు పరిగెత్తుతా ఉన్నాడు. మళ్ళీ ఇంకొక ఆలోచన మీకు రావచ్చు. రథము వేగంగా వెళుతుంది, అంత వేగంగా మానవుడు పరిగెత్తగలడా అంటే పరిశుద్ధాత్మదేవుడు ఆ శక్తినిచ్చి అలాగ పరిగెత్తడానికి తన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడిగా బలహీనమే. ఫిలిప్పు పరిగెత్తలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ఆత్మచేత పరిగెత్తింపబడ్డాడు. ఆత్మచేత నడిపించబడినప్పుడు వేగంగా పరిగెత్తాడు. మనం కూడా అంతే. మన ఆలోచన ప్రకారం మనము వెళ్ళటానికి మనము శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలి అంటే ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవంలో ఉంటే మనము ఎక్కడైనా ఏ విషయంలోనైనా పరిగెత్తేటువంటి అనుభవంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిగెత్తేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ ఫిలిప్పు ఆ రథము వెంట పరిగెత్తి ఆ రథాన్ని కలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రితోటి అంటున్నటువంటి మాట, నీవు చదువుతున్నావు కదా, దానిని గ్రహిస్తా ఉన్నావా? నీకు అర్థమవుతుందా అది? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కానీ గ్రహించలేకుండా ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును ఆసక్తిగానే చదువుతూ ఉండొచ్చు, కానీ అర్థం కావట్లేదు. మరి ఎలా అర్థం కాకపోతే? కొంతమంది అనవచ్చు, అర్థం కాదు మాకు వాక్యం, మరి ఎందుకంటే మేము చదివేది? అందుకే నీవు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యము నీకు తెలియజేయబడుతున్నప్పుడు ఇంతకు ముందు నువ్వు వాక్యం విన్నప్పుడు ఏ మాటలైతే, లేకపోతే వాక్యం చదివినప్పుడు ఏ మాటలైతే చదివావో నువ్వు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆగిపోయినటువంటి వాడుగా ఉన్నావో, ఒక కొన్ని ప్రశ్నలు నీ హృదయంలో తలెత్తినటువంటివిగా ఉన్నాయి కదా, కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు నివృత్తి చేస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా ఎందుకు వినాలంటే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రియ సహోదరుడా, ప్రియ యవన బిడ్డ, ప్రియ సహోదరి, నువ్వు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు. నా జీవితం ఏంటి, నా జీవిత గమ్యం ఏంటి, నేను ఎలా ఉండాలి, ఎలాగా ముందుకు కొనసాగాలి అని చాలా కాలం నుంచి ఎప్పుడో విన్నటువంటి మాటలను బట్టి, చదివిన మాటలను బట్టి నా పరుగేంటి, ఎక్కడికి అని ఆలోచన చేస్తున్నావు కదా. అదిగో అందుకే పరిశుద్ధాత్మ దేవుడి ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలియజేస్తుంటే మనం వినకపోతే, దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళటానికి హృదయంలో ప్రేరేపణ కలిగిన మనం అణిచివేసుకొని శరీరముతో ఆత్మను అనుసరించక దానిని అణుచుకొని శరీరము చేత ఆత్మక్రియలను మనం జయించేసి చంపివేస్తే మనకు క్షేమాభివృద్ధి ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిగెత్తాలి. మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతా ఉంటే ఆగొద్దు మీరు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీ కొరకు దాచబడి ఉన్నది. దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మంత్రి అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు అంటే దానిలో ఉన్నటువంటి భావమును
చెప్పినప్పుడు అతడు ఆ చదివినటువంటి ఆ అంశాన్ని, ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు ఉన్నాయి కదా, 32వ వచనంలో అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ మాటలన్నీ ఆయన చదువుతా ఉన్నాడు. ఎవరు ఆయన? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తీర్పుకు నిలబడినప్పుడు, సింహాసనం ఎదుట నిలబడినప్పుడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆ గొర్రె ఎలాగా మౌనంగా ఉంటుందో, వదకు తేయబడినటువంటి గొర్రె మౌనంగా ఉంటుంది. ఏమాత్రం అది ఎదురు తిరగటానికి ప్రయత్నం చేయదు. లోబడేటువంటి హృదయం ఉంటున్నట్టుగా ప్రభువు కూడా అలానే మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన బలిగా అర్పించబడడానికి సిద్ధంగా ఆయన బొత్సు కత్తిరించు వాని వలె వదకు తేయబడిన గొర్రెపిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేసినప్పుడు వెంటనే ఆ యొక్క మంత్రి బాప్తిజం పొందాడు. మీరు తర్వాత వచనాలు చదవండి, అక్కడ ఆ 34వ వచనం నుండి మీరు చదవండి. అక్కడ దేవుని యొక్క కార్యము అతని జీవితంలో కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పు దేని కొరకు పరిగెత్తాడయా అంటే ఆత్మల కొరకు, ఆత్మల కొరకు పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఆత్మల కొరకు పరిగెత్తేటువంటి అనుభవంలో మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. బయటకు పారిపోయాడు. ఎందుకొరకు బయటికి పారిపోయాడు అంటే పరిశుద్ధతను కాపాడుకోవటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ యోసేపు యవనస్తుడుగా ఉన్నాడు. యవన ప్రాయంలో మంచి ఎంగేజ్లో ఉన్నాడు కదా. అతడు బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిసగా అతడు ఫరో యొక్క ఉద్యోగస్తుడుగా ఉన్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతిఫరు దగ్గర, ఒక ఐగుప్తీయుని దగ్గర అక్కడ అతడు బానిసగా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బానిసగా ఉన్నా కూడా దేవుడు యోసేపుని విడిచిపెట్టలా. 39వ అధ్యాయం ఆదికాండము గ్రంథము 2వ వచనంలో వ్రాయబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుని దగ్గర వర్ధిల్లుతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తన యజమాని దగ్గర బానిసగా ఉన్న దేవుడు యోసేపును విడిచిపెట్టలా. దేవుడు యోసేపును విడిచిపెట్టలా. చాలామంది అనుకుంటారు, నాకు కష్టం వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు కొంత నష్టం వస్తూ ఉంది జీవితంలో, కుటుంబంలో శోధనలు, బిడ్డలు ఎదురు తిరుగుతూ ఉన్నారు, మా అమ్మాయికి ఇంతవరకు వివాహం కాల, వివాహమైనటువంటి మా అబ్బాయికి ఇంతవరకు సంతానం కలగలేదు, నిందలు వస్తూ ఉన్నాయి, మీరు దేవుడు దేవుడు అని చెప్పేసి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అనవసరంగా క్రైస్తవులుగా మారారు, మా మతం మా కులం మిమ్మల్ని ఆదరించదు అని ఇంకా సూటిపోటి మాటలు పొడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వదించబడతారని మీకు దేవుని యొక్క మాటలు విని మీరు నమ్మి వెళ్ళారు. ఇప్పుడేంటి మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడేంటి? ఇప్పుడైనా వదిలిపెట్టండి, రండి. వ్యాపారంలో నష్టం వచ్చిందా, ఏం పర్లేదు, మేము ఉన్నాం, మీరు ఆ మతాన్ని, ఆ దేవుడిని విడిచిపెట్టి వచ్చేయండి, మేము సహాయం చేస్తాం అని కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము నష్టపోవాలని దేవుడు కోరుకోవట్లా. ఈ లోకంలో కొంతకాలం మనకు నష్టం అనేటువంటిది పడుతుందేమో, వస్తుందేమో, కానీ శాశ్వత కాలం ఉండదు. ఈ లోకంలో అది శాశ్వతంగా ఉన్నా పరలోకంలో
వారందరూ అగ్నిలో ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు అగ్నిలో వారు కాల్చబడతా ఉంటే, నువ్వు పరలోకంలో సింహాసనం మీద కూర్చుని సంతోషిస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవము. నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసయ్యను విడిచిపెడితే నువ్వు పరిశుద్ధతను కోల్పోతావు. లోకాన్ని స్నేహిస్తే పరిశుద్ధతను కోల్పోతావు. లోకాన్ని సిలువేయండి, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టండి, దాని వైపు వెనుదిరిగి చూడొద్దు. మీరంతే ముందుకే కొనసాగండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఆ రీతిగా బానిసగా ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే అక్కడ పోతిఫరు యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి ఆయనతో పాపము చేయటానికి సిద్ధపడింది. కానీ యోసేపు ఎలా ఉన్నాడంటే, యోసేపు ఏమాత్రము కూడా ఆమెతో పాపం చేయటానికి, శారీరకంగా పాపం చేయటానికి ఆమె ప్రోత్సహించిన తన వస్త్రమును సైతం అక్కడ వదిలిపెట్టేసి ఆమె చేతిలో పెట్టేసి బయటకు పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేయండి. నేటి దినాలలో యవనస్తులు వయసుతో సంబంధం లేదు, ఎలాగ పాపం చేస్తున్నారంటే పరిగెత్తుతూ ఉన్నారు పాపం చేయటానికి, శరీర సంబంధమైన కార్యాలు జరిగించడానికి పరిగెత్తుతూ ఉన్నారు. చిన్న పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మాకు లైఫ్ సెటిల్ అవుతుంది మమ్మీ, నేను మంచి సిటీకి వెళ్తాను, ఈ పట్టణం చిన్నదే, ఉద్యోగాలు రావు మాకు, హైదరాబాద్ వెళ్తా, చెన్నై వెళ్తా, బెంగళూరు వెళ్తా, నేను చదివినటువంటి చదువుకి ఇక్కడ నాకు విలువ లేదు, నాకు ఇక్కడ చేస్తే ఒక 20,000 వస్తుందేమో, కానీ అక్కడ నాకు ₹1,00,000 వచ్చేటువంటి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, వెళతాను, మంచిదే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అక్కడికి వెళ్ళినాక నీ చూపు దేని మీద నిలబడుతుంది? పాపమునకు అట్రాక్ట్ అవుతున్నావు, ఆకర్షించబడుతున్నావు, లోక స్నేహముతో ఆకర్షితురాలు అయిపోతా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారముతోటి మత్తు పదార్థాలకు బానిసలై డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, న్యూస్లో నేను విన్నటువంటి మాట, మీరు యూట్యూబ్లో కూడా చూడండి. హైదరాబాద్లో నేను దినాల్లో చూస్తే ఉద్యోగం చేసేటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకి, అక్కడ చదువుకునేటువంటి వాళ్ళకి రూమ్లో ఉండకుండా వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి కదా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని అక్కడ ఉంటూ ఉన్నాయి. అక్కడే 5,000 6,000 పెడితే అక్కడ ఆ రూమ్కి 2 3 ఉండి వాళ్ళే టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. సెపరేట్ హాస్టల్స్ మగపిల్లలకి, ఆడపిల్లలకి. కానీ నేను విన్నటువంటి మాట, హైదరాబాదులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి నివసించటానికి కోలివింగ్ హాస్టల్స్ అనేటువంటివి 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో ఏర్పడుతున్నాయని న్యూస్లో చెప్తా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధ. ఒకే గదిలో ఒక యవనస్తురాలు కలిసి నివసించడానికి 15,000 20,000 అలా క్యాష్ చేస్తూ ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ జీవితం ఏమవుతుంది? యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా పాపానికి గురైపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధతను కాపాడుకోవటానికి యోసేపు పరిగెత్తితే నేటి దినాన యవన బిడ్డలు ఎలా పరిగెత్తా ఉన్నారు? మనము పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తేటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనంలో పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను చూడటానికి, యేసయ్య ఏ సమాధిలో అయితే ఉంచబడ్డాడో ఆ సమాధి తెరవబడింది, అక్కడ ప్రభువు లేరని చెప్పినప్పుడు పునరుద్ధానుడైనటువంటి యేసు వద్దకు పేతురు పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. పేతురు పరిగెత్తుకుంటా వెళ్ళాడు. మనం వెళ్ళగలుగుతున్నామా? ఇంకా పశుశాలలో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడుగా ఉన్నటువంటి యేసయ్యను చూడటానికి
క్రిస్మస్ దినం కొరకే పరిగెత్తున్నారు కానీ ఈస్టర్ కొరకు పరిగెత్తట్లా. శిలువ మీద ఉన్నటువంటి యేసయ్యను చూస్తున్నారు కానీ ఆయన పునరుద్ధరణై వెళ్ళిపోయాడు అన్నటువంటి సంగతి నువ్వు గ్రహించట్లా. నువ్వు పేతురులాగా పునరుద్ధరణుడైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచి పరిగెత్తాలి. మరికొంతమంది ఎలా పరిగెత్తుతున్నారు తెలుసా? మరికొంతమంది ఎలీషాలాగా సేవ కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. చెప్పడానికి సమయం లేదు కనుక నా మాటలు ముగిస్తా ఉన్నా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20-21 వచనంలో ఎలీషా పరిగెత్తాడు. దేవుని యొక్క సేవ కొరకు పరిగెత్తినటువంటి అనుభవంలో ఉన్నాడు. కొంతమంది ఈ రీతిగా ప్రభు కొరకు పరిగెత్తితే దేమా ఎలా ఉన్నాడంటే లోక స్నేహాన్ని ఆశించి లోకముతో నడుస్తూ ఉన్నాడు, పరిగెత్తా ఉన్నాడు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో లోక స్నేహాన్ని ఆశించి దేమా పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. అలానే మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి గెహాజీ ఏ యొక్క ధనమును వద్దని తన గురువు ఎలీషా విడిచిపెట్టాడు ఆ ధనం సంపాదించుకోవటానికి పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆలోచించేద్దాం. నా మాట నేను ముగించక ముందు ఒక మాట. కొంతమంది దేవునితో ఉండటానికి పరిగెత్తారు, మరికొంతమంది లోకములో జీవించడానికి లోకాశల కొరకు పరిగెత్తారు. నీ జీవితం ఎలా ఉంది? దేని కొరకు నువ్వు పరిగెత్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, గుర్తించుకో, ఆలోచించేయి. పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి దేవునికి లోబడి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు పరిగెత్తు. దేవునికి ఉన్నతమైన బహుమానం అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నాయన, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు నాయన, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి కూడా మీరు వారిని పరిగెత్తేటువంటి మీ ఆత్మ చేత ముద్రించి నాయన వారి నడకను పరుగుగా మార్చి మీరు దీవించండి. ఉన్నతమైన బహుమానం అందుకోవడానికి సహాయం చేయండి నాయన. వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలలో అభివృద్ధిని దయచేయండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తూ మంచి ఆరోగ్యమును దయచేయమని, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.